టీ20లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదన్న సత్యం మరోసారి తెలిసొచ్చింది. అందుకు భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన వారం కూడా కాకుండానే భారత్ పసికొన్న జింబాబ్వేపై ఘోర పరాజయం పాలైంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు హరారేలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. పసికొన్నెలే అని లైట్ తీసుకున్నందుకు గట్టి మూల్యమే చెల్లించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ విజయం ముంగిట చతకల పడింది. కేవలం 102 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే 2 పరుగులు మాత్రమే చేసింది. దాంతో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జింబాబ్వేని తక్కువ అంచనా వేసి భారత్ ఈ సిరీస్ కు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది. శుభమన్ గిల్ నాయకత్వం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తం ఐపీఎల్ బ్యాచ్ ఉసూరు మనిపించారు. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం శుభమన్ గిల్ స్పందించాడు. ఓటమి నిరాశపరిచింది. అయితే బ్యాటింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని కెప్టెన్ శుభమన్ గిల్ అన్నాడు. బ్యాటర్ల నిర్లక్ష్యం కారణంగానే తనతో సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ప్రణాళికలకు తగ్గట్లుగా ఆడలేదు. అయితే తాను చివరి వరకు ఉంటే ఫలితం మరోలా ఉండేదని శుభమన్ గిల్ అన్నాడు. అయితే టాస్ విషయంలో ఎలాంటి తప్పిదం చేయలేదు. చేజింగ్ కు సహకరిస్తుందనే నేను టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాను. అందుకు తగ్గట్లుగానే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బ్యాటింగ్ లో చేతులు ఎత్తేశాం. టైం తీసుకుని బ్యాటింగ్ ను కొనసాగించి ఉంటే త్వరగా టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి ఉండేవి కావు. భారీ షాట్లకు పోయి పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లను పోగొట్టుకోవటం ఓటమికి ప్రధాన కారణమని శుభమన్ గిల్ అన్నాడు. కెప్టెన్ గా నా తొలి టీ20 మ్యాచ్ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది అని ఓటమిపై శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.